వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా అలాగే ఫాస్ట్గా రెడీ అయ్యేటువంటి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదండి. రైస్ ఒక్కటే బాయిల్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటే చాలు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొద్దిగా నెయ్యిని వేసుకొని మీకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ని ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేయటం అంటేనే ఇష్టము, అందుకని అదొక్కటే ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటికి కలర్ చేంజ్ అయ్యేదాకా కాకుండా లైట్గా పచ్చిదనం పోయేదాకా ఫ్రై చేసుకొని ఈ పచ్చి కొబ్బరి ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి కావాలన్నా సరే వేసుకోండి, లేకుంటే అదే నెయ్యిలో ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ మొత్తాన్ని దీనిలోకి వేసేసుకొని ఇక ఈ రైస్కి ఎంతైతే స్వీట్ సరిపోతుందో అంత బెల్లాన్ని కూడా ఇక వెంటనే వేసేసుకోవచ్చండి. ఇక బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం అంతా కరిగిన దాకా మనం కంటిన్యూగా తిప్పుకుంటూ స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. కొంచెం అడుగు మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకోండి, అప్పుడే మనకు ఈ రైస్ అనేది మాడకుండా ఉడుకుతుంది. ఇక్కడ మనం వాటర్ ఏం వేయం కాబట్టి బెల్లాన్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు త్వరగా బాయిల్ అవుతుంది. ఇలా బెల్లం కరిగేటప్పుడు మనకు రైస్ కొంచెం స్టిక్కీగా అవుతుందండి. ఇంకొంచెం మెత్తగా కావాలన్నా సరే ఉడికించుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఇలా బెల్లం కరుగుతూ ఉంటే ఆ బెల్లం ఒక పాకంలాగా అయ్యి దానివల్లే మనకు ఈ స్వీట్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా బెల్లం కంప్లీట్గా కరిగిన తర్వాత ఇక లాస్ట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కొద్దిగా ఇలాచీ పౌడరు, ఇంకొంచెం నెయ్యి కావాలన్నా సరే యాడ్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం అన్నము రెడీ అవుతుంది. పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసి పెట్టేసేయచ్చు. అన్నం ఇంకొంచెం మెత్తగా కావాలన్నా సరే ఉడికించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బెల్లం రైసు.